చింగిచెర్లలో బాలికపై గ్యాంగ్ రేప్, నిందితుల్లో ఇద్దరు మైనర్లతో పాటు మరో వ్యక్తి. చార్మినార్లో షాపింగ్కు వెళ్ళగా బాలుడితో పరిచయం. స్కూల్కి వెళ్తున్నానని చెప్పి బాలుడిని కలిసిన బాలిక కత్తితో బెదిరించి నోట్లో మద్యం పోసి బాలికపై అఘాయిత్యం. పుప్పాలగూడలో కలకలం రేపిన సామూహిక లైంగిక దాడి, ఇద్దరు నిందితులు అరెస్ట్. పరారీలో మైనర్. సైబర్ కమిషనరేట్ పరిధిలో పగలు రాత్రి అన్న తేడా లేకుండా దోపిడీలు, దొంగతనాలతో పాటు గ్యాంగ్ రేపుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నది. గతంలో ఈ ప్రాంతంలో పలు రకాల గంజాయి, మత్తు పదార్థాలు విక్రయాలు, హత్యలు చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా దారి దోపిడీ ఘటన జరిగాయి. ఇప్పుడు బాలికకు మాయ మాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడి చేసిన ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే 16 ఏళ్ల బాలిక నార్సింగి సర్కిల్ పుప్పాలగూడలోని తన అమ్మమ్మ వద్ద ఉంటూ 10వ తరగతి చదువుతున్నది. ఈ నెల 16న ఉదయం స్కూల్కు వెళ్తానంటూ చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో మరుసటి రోజు బాలిక తల్లి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చేశారట. అయితే ఇప్పుడు మొన్న ఐబొమ్మను పట్టుకున్న ఐబొమ్మ రవి అనుకుంటా, సిపి సజ్జన గారు ఏమన్నారు, మేము బాహుబలి యుద్ధం చేసేటోళ్ళం, బల్లాల దేవుణ్ణి బొక్కలో ఉన్న కూడా గుంజుకొని వస్తా నేను అని సిపి సజ్జన గారు డైలాగ్ లేస్తాడు. వాళ్ళ భార్య వచ్చి కంప్లైంట్ ఇవ్వకపోయి ఉంటే ఐబొమ్మ రవిని ఊసిపోయిన ఇంటికి ఉంటుంది కదా, దాన్ని కూడా వీళ్ళు పట్టుకునేటోళ్ళు కాదు, పట్టుకోకపోయేటోళ్ళు. అంటే నేను ఇట్లానని తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటున్నా అంటే ఈరోజు మన రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎట్లయిపోయిందంటే మీరు చూడొచ్చు. ఇప్పుడు హోంశాఖ రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నాడు. ఆయన చెప్పిందల్లా పోలీసులు చేస్తూ ఉన్నారు, లేకుంటే జాబులు కూడా వీకిస్తారు. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ వాళ్ళకున్నా కూడా నేను ఏమంటున్నా, కొంచెం మీరు కాంగ్రెస్ కార్యకర్తల లెక్క వ్యవహరించడు కన్నా కొంచెం బయటికి రావాలా, మీరు బయటికి రావాలా. బయటికి వచ్చి ఇట్లాంటిని అరికట్టాలి. గంజాయి ముసుగులో మొన్నెవరో 2-3 పిల్లలు ఏదో శివరాత్రి రోజున శివునికి ప్రసాదం పెడదామని చేతిలో గంజాయి పెట్టుకొని సెల్ఫీ వీడియో తీసుకుంటూ దాన్ని ఇన్స్టాగ్రామ్లో పెడితే సిపి సజ్జనర్ గారు దాన్ని పట్టుకున్నాం, మేము పట్టుకున్నాం. గట్ల కాదు పట్టుకున్నాడు. ఈరోజు ఫోన్లతో పెడితే ఎవరైనా పట్టుకుంటాడు, ఐడీలు బట్టి గట్ల బట్టి. ఇట్లాంటి వాటిని పట్టుకోవాలి. మన రాష్ట్రంలో గంజాయి భారీగా తయారవుతూ ఉంటే, హైదరాబాద్ అవతల గంజాయి భారీగా హవాలా జరుగుతూ ఉంటే ఈగల్ ఫోర్స్ వచ్చింది ఆడ నుంచి, ముంబై నుంచి. కానీ మన రాష్ట్రం నుంచి ఎవరు కూడా కదలలే. మనలో ఎక్కడ నిమగ్నమైనా తెలుసా? బీఆర్ఎస్ వాళ్ళని పట్టుకోవడానికి, యూట్యూబర్లను పట్టుకోవడానికి, యూట్యూబర్ల ఐడీలు చెక్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు కనుక్కొని ఫోన్ని ట్రాక్ చేసి ఎక్కడున్నాడు, యాడున్నాడు పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేయాలి. ఈ విధంగా పోలీస్ శాఖ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా పనిచేస్తలేదు. వాళ్ళకన్నా ఘోరంగా ఈరోజు మన ఎస్ఐలు, సిఐలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని దూషించడం లేదు. ఈరోజు మీ విధులు మీరు మర్చిపోతున్నారు. ఈరోజు ఇవన్నీ పక్కన పెడితే మన హోంశాఖ ఆయన ఏమంటాడు, మాట్లాడితే ఢిల్లీకి పోతా అంటాడు. దేనికోసం ఢిల్లీకి? ఎవరిని కాపాడడం కోసం, ఎవరిని ఉద్ధరించడం కోసం. 16 ఏళ్ల బాలిక పైన ఇటువంటి అగత్యాలు జరిగితే ఇప్పటిదాకా రెస్పాండ్ ఉండదా? ఇద్దరు దొరికినట్టు ఒకటి పరారినట్రా. ఇటువంటి ఇంకొకసారి చేయాలి అంటే వెన్నులో వణుకు పుట్టేటట్టు క్రియేట్ చేయాలని చెప్పిన ముందే. అసలు లా అండ్ ఆర్డర్ గాడి తప్పిపోయింది. ఫస్ట్ ప్రజలకు భయం లేకుండా పోయింది. కాంగ్రెస్ వాళ్ళకైతే చెప్పక్కర్లే, వాళ్ళైతే చంపుడు, నరకుడు, కొట్టుడు ఇవే చేస్తాం తప్ప ఏది కూడా లేదు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉండే దిశ అనే అమ్మాయి అనుకుంటా, దిశ అమ్మాయి అనే విషయంలో ఏం చేసిండు కేసీఆర్? ఇదే సిపి సజ్జన గారే ఉన్నారు కదా, అప్పుడు ఈయననే కదా ఎన్కౌంటర్ చేయించింది. 4గురిని పిట్టలు కాల్చి పడేసిర్రు. ఎందుకు కాల్చిర్రు? అది ఏ రూల్ తెలుసా? దుబాయ్ రూల్, అది సౌదీ అరేబియా రూల్. అది ఇదే విధంగా ఎవరైనా చేస్తే శిక్షలు అప్పటికే అమలు, జైల్లో పెట్టాలి, పందులు లెక్క మేపాలి. నువ్వు రారా పోరా, బయటికి పోయి ఇంకో 10 మంది చెరగొట్టి మళ్ళీ లోపలికి గీయను ఉండదాడ. ఉన్న ఒకటే రూలు, దొంగతనం చేస్తే చేతులు నరుకుడే, అత్యాచారాలు చేస్తే నడి రోడ్డు మీద బట్టలు కూడా తీసి ప్రైవేట్ పార్ట్ మీద పెట్రోల్ పోసి వాడి కాలబెడతారు. ఇలాంటి రూల్స్ తీసుకోరండి. కేసీఆర్ని జైల్లో పెట్టుడు, అలానే విచారణ చేసుడు. ఏం చేస్తారు కేసీఆర్ది? వెంట్రుకు కూడా పీకలేరు. నేను చెప్తున్నా కదా, కేసీఆర్ది మీరు వెంట్రుకు కూడా పీకలేరు. ఎవరు కూడా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా ఎవరైనా, ఆయన ఎంట్రికను కూడా ముట్టుకోవడానికి కూడా పనికిరారు మీరు. ఆయన తెలంగాణ కొట్లాడిండు, తెచ్చిండు. అసలు తెలంగాణ గతి లేనప్పుడు ఓ లెక్కని చెప్పాలంటే గతి గంజి తాగడానికి కూడా లేని పరిస్థితి. అప్పుడు రూపాయి కూడా చూద్దామన్న కూడా అదృష్టము. అటువంటి స్థాయి నుంచి ఈరోజు చిటికేసే భూములు కొనే విషయంలో కాడ తెలంగాణలో పోయి నిలబడి పోటీ ఇస్తా ఉన్నాడు భూమి కొనడానికి లెక్కన. ఈరోజు ఊ అంటే ట్రాక్టర్ కొంటున్నాడు, ఆ అంటే కారు కొంటున్నాడు, లేదంటే బైక్ కొంటున్నాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది?
ఇది ఎప్పుడు ఆలోచించాడు. ఏమంటే కేసీఆర్ ఏముంది, కేసీఆర్ ఓడిపోయాడు, ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఏం చేశాడు కేసీఆర్? ఇంకేం చేసిండు? మరి ఏదైనా ఆధారాలు ఏమైనా ఉన్నాయా? జైల్లో పెడదామంటే ఆధారాలు ఉన్నాయంటే 2 సంవత్సరాలు గడ్డి పరక కూడా అన్యాయం జరిగిందన్న విషయం కూడా బయట పెట్టలేదు ఇప్పటి వరకు. అంటే ఆయన అవినీతికి పాల్పడలే. కాబట్టి నేను అప్పుడే చెప్పిన, కేసీఆర్ గారికి అవినీతికి పాల్పడి ఉంటే తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఆంధ్రలో పాయింట్లు తడిచిపోయినాయి. తెలంగాణ ఎక్కడ విడిపోతే మనకు తెలంగాణ నుంచి గ్రిప్ పోతుంది, పైసలు పోతాయని బాధతో ఒక్కొక్కరికి పాయింట్లు తడిచింది. ఆ టైంలో కేసీఆర్ గారికి కోట్లు ఆఫర్ చేశారు. తరతరాలు సెటిల్మెంట్ అయిన కొన్ని వేల కోట్లు ఆఫర్ చేశారు. అయినా కూడా తన ఉద్యమాన్ని విరమించుకోలే, అస్సలు కూడా విరమించుకోలే. ఇట్లా జరిగినప్పటికీ ఆయన అంత బ్రహ్మాండంగా కాపాడిండు. ఆయన పరిపాలన గిట్లాంటి జరగాలంటే ఒక్కొక్కరి పడేది ఇది పడేది. పోలీస్ శాఖ అప్పుడు అంత గట్టిగా బిల్డ్ అయింది. మహమ్మద్ అలీ అనుకుంటా హోంశాఖ మంత్రి అప్పుడు బ్రహ్మాండంగా చూసుకున్నాడు. ఫ్రెండ్లీ పోలీస్. ఎంత బాగుండేటోళ్ళు పోలీసు వాళ్ళు అంటే ముందే ఇన్ఫర్మేషన్, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, దేనికోసం అరెస్ట్ చేస్తున్నారు చెప్పేటోళ్ళు వాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, చలో నువ్వు నడు కారెక్కు. మరి అదే ఇంట్రెస్ట్ ఏందో ఈ బాలిక విషయంలో జరిగిన దాంట్లో ఎందుకు చూపట్లేదు? ఇప్పటిదాకా 2 days గడిచిపోయింది. ఏం చేస్తూ ఉన్నారు? మరి ఏం చేస్తూ ఉన్నారు? ఏమైనా కొత్త చట్టాలు ఏమైనా ఇంప్లిమెంట్ చేశారా? నేను చెప్తున్నా కదా, పోలీసులు అన్నీ వదిలేసిర్రబ్బా. ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళని పడుతున్నారు, లేదంటే గిట్లా మాట్లాడేటోళ్ళు నన్ను యూట్యూబర్ అని పడుతున్నారు, అంతే తప్ప ఏం లేదు. పోలీస్ శాఖ నేను చెప్పేది ఒక్కటే, మీ డ్యూటీ మీరు చేయండి. ఈరోజు రేపు ఈ పార్టీ ఉంటుంది, లేకుంటే ఇంకో పార్టీ వస్తూనే ఉంటుంది. ఒక ఉత్తరప్రదేశ్లోనూ ఏదో సీను, ఒక ఎంపీ ఒక సిపిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటే సిపి కొడతాడబ్బా ఎంపీని, చల్లుమంటది. ఆ రేంజ్లో కొడతాడు. సింగం సినిమాలో సూర్య గారు కొడతారు కదా, ఈ స్టైల్లో, ఆ స్టైల్లో కొడతాడు. అది పోలీసు వాళ్ళు అంటే. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వాచ్మెన్ల కన్నా హీనంగా వాడుకుంటున్నారు. సో సిపి సజ్జన గారు రియాక్ట్ కావాలి. ఈ విషయంలో ఇలాంటి మున్ముందు జరగకుండా మరింత కాపాడుకునే కార్యక్రమాలు చేయాలి. హోంశాఖ కానీ ల్యాండ్ ఆర్డర్ కానీ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూలిపోయింది. శాంతి భద్రత అనేది లేకుండా పోయింది. దీనిపైన దృష్టి సారించి ఇటువంటి కీటుగాళ్లకు, ఇటువంటి మద్యం పోస్తారు చిన్నపిల్లకి, ఇట్లాంటి వాళ్ళని నడి రోడ్డు మీద కాల్చి చంపినా తప్పు లేదు లెక్కన.